ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏంటంటే మన ఇళ్ళలోకి మన చుట్టాలే కావచ్చు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అలాగే మనం ఉద్యోగం చేసే దగ్గర కూడా చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. బిజినెస్ చేసే దగ్గర కూడా చాలామంది వస్తుంటారు. అంటే అలా వచ్చినప్పుడు నెగెటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఫోర్స్ అనేది ఉంటది. దానివల్ల మనం ఎఫెక్ట్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, అలాంటివి అంటే వాటికి దూరంగా ఉండడం కానీ, ఒకవేళ అలాంటివయినప్పుడు వాటి కోసం ఎలాంటి రెమెడీస్ ఉంటాయి గురువుగారు? మాకు తెలియజేయండి. మనము సరే మన ఇంటికి చాలా మంది వస్తుంటారు, వెళ్తుంటారు. అవును సరే గురువు. మనం ఇల్లు బాగుందనో, లేకపోతే మనం బాగున్నామనో కొంతమంది మంచి మనసుతోటి ఆశీర్వదిస్తారు. కొంతమంది ఎంతన్నా లోపల కొంచెము ఏడుపుతో కుళ్ళుతనం. కుళ్ళుకొని నెగెటివ్ ఫోర్స్‌గా మారుతుంటాం మనం. సరే మనం చక్కగా ఉంటే ఒక రకంగా, బాగా లేకపోతే ఒక రకంగా బాగా. ఆడ మనకు వచ్చేసి ఇది బాగుంది, అది బాగుంది అని చెప్పేసి వాళ్ళు ఆళ్ళకి తెలియకుండానే వాళ్ళు మనకు నెగెటివ్ ఫోర్స్ దిష్టి దోషం పెట్టేస్తుంటారు. అవును నెగెటివ్ గురువు. ఫోర్స్ వల్ల ఇది ఒక రకం దిష్టి దోషం. సరే కొంతమంది కళ్ళతోటి చూస్తే ప్రాబ్లమ్ అయిపోతది. అంటే కొంతమంది అతి కనుదిష్టి కన్ను అంటారు. దృష్టి కొంతమంది అతి తీవ్రంగా ఉంటది. కొంతమంది ఓరు అంటే ఎవరెలా ఉంటదో తెలవదు కదా! అందరూ మంచి వాళ్ళే. కాకపోతే వాళ్ళకి తెలవకుండానే మనలో ఒక రకమైన దిష్టి దోషం మనం పెట్టేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడం అంటే వచ్చి వెళ్ళిపోవచ్చు. ఇట్లా బంధువులు వస్తుంటారు, ఫ్రెండ్స్ వస్తుంటే పక్క ఇంటి వాళ్ళు కూడా వాళ్ళ ఇల్లు మన దగ్గరికి వచ్చి వెళ్తుంటారు. వచ్చి వెళ్ళినప్పుడు సరే మనము ఇంట్లో హ్యాపీనెస్‌గా ఆనందంగా మాట్లాడుతూ హ్యాపీగా ఉండే సమయంలో కూడా అలా నెగెటివ్ ఫోర్స్ పెట్టిన తర్వాత మన ఇంట్లో గిడవలు ఏదైనా కావచ్చు. ఇంట్లో ఏదో ఇబ్బంది పడొచ్చు. ఏదో ఒకటి ధనాంతరం ఏదో ఒకటి నెగెటివ్ ఫోర్స్ వచ్చిందంటే మనకు కాలికి ముల్లు లెక్క. అంటే మనం కాలికి ఎలా ముల్లు గుచ్చుకుంటే ఇబ్బంది పడతాం కదా! అవును గురుగారు. నెగెటివ్ ఫోర్స్ అనేది అలాంటిది. దిష్టి దోషం పరంగా అనేది ఏదో వాళ్ళు వాళ్ళొచ్చేటప్పుడు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వెనక నెగెటివ్ ఏమైనా రావచ్చు కూడా. హ్మ్. అది ఇంట్లో మన ఇంట్లో ఎలాగైనా కూర్చుంటారు కదా! కూర్చున్నప్పుడు అది అక్కడనే ఆగిపోవచ్చు కూడా. అవును గురుగారు. అక్కనంటే వాళ్ళున్నా సరే మంచో, చెడో, దరిద్రం ఏదో ఒకటి అనుకోండి. అక్కడ అరే వీళ్ళు వచ్చిపోయినాక బాగుంటలేదు. కొంతమంది అరే మొన్న అతను అనుకుంటారు. వచ్చిపోయినాక తర్వాత బాగుంటలేదు. వాళ్ళు వచ్చిపోయినాక మనకెందుకు ఇంట్లో బాగుంటలేదు. బంధువులు మంచి మనసుతోటి వచ్చుంటారు. కాకపోతే అంటే వాళ్ళ ఎంబడిదైనా చెడు వచ్చుంటది. అది మన ఇంట్లో ఉండిపోయి ఉండేది. అట్లాంటి ఎన్నో ఉంటాయి అనుకోరాదు అట్లా. అవును గురుగారు. వస్తుంటది. మంచి చెడు అనేది మనకు సరే అదే విధంగా వ్యాపార స్థలాల్లో కూడా ఆఫీసెస్ కావచ్చు, పెద్ద పెద్ద బిజినెస్లు కూడా కావచ్చు, షాప్స్ కూడా కావచ్చు. చాలా మంది కస్టమర్స్ వస్తుంటారు, వెళ్తుంటారు. అవును గురుగారు. వస్తుంటారు, వెళ్తుంటారు. సరే కస్టమర్స్ కూడా వాళ్ళెంబడి కూడా చెడు రావచ్చు. అది మనకు అరే మొన్నటిదాకా బిజినెస్ బాగా నడిచింది, చాలా బ్రహ్మాండంగా నడిచింది. ఎందుకు ఈ వీక్ నుంచి బిజినెస్ లేదు అన్నట్టు అనుకుంటుంటారు అనమాట. చాలా బాగా నడిచింది. ఆ వీక్‌లో ఆ బిజినెస్ లేదు అనేసి మనసులో అనుకుంటారు. అబ్బా! ఎందుకు లేదు అని తడబడుతుంటారు అనమాట. ఎందుకు లేదు సరే ఇలానే ఎవరైనా కస్టమర్స్ మంచి వాళ్ళు వచ్చినప్పుడు అంటే సరే వాళ్ళెంబడి వాళ్ళకి తెలియకుండా నెగెటివ్ ఫోర్స్ బిజినెస్‌లో వచ్చినప్పుడు కూడా అలా కొంచెం మనకు బ్రేక్ అవుతుంటది బిజినెస్ పరంగా. అంతకుముందు ఏం చేస్తారంటే కొంచెం ధూపం, గీపం ఇవన్నీ వేయడం కూడా దానికోసమే. బిజినెస్‌లో కూడా మన ఇంట్లో కూడా కొంచెం ఏమైనా చెడు చిన్న ఏమైనా వస్తే వెళ్ళిపోతుంది అన్నట్టుగా వేస్తారన్నమాట. అలా మనకు కస్టమర్స్ వస్తుండాలి. అట్లా ఇంట్లో బంధువులు కూడా వస్తుండాలి. అందరూ కూడా కలిసిమెలిసి అందరూ కూడా ఉండాలి. బాగాలేని ఎవరిని ఆపలేం కదా! ఆపకూడదు, తప్పది. అందరూ కలిసిమెలిసి ఉండాలి. అందరూ కూడా బాగుండాలి. ఇట్లా బిజినెస్‌లో కూడా అట్లా అందరూ కస్టమర్స్ వస్తుండాలి, వెళ్తుండాలి. సరే మనం కూడా ఇంట్లో ధూపం వేస్తుంటాము, పూజలు చేస్తుంటాము. ఏదైనా కూడా రాకుండా ఎన్నో రకాలుగా మనం పెట్టుకుంటుంటాం. ఏదో ఒక ఐటమ్స్ పెట్టుకుంటుంటాం. అదేవిధంగా రెమెడీస్లలో సరే ఏ ఐటమ్ పెడితే మనకు అలా రాకుండా ఉండదు గురుగారు అనేసి అంటుంటారు. చాలామంది అడుగుతుంటారు. సరే మనకేంటంటే సైంధవ లవణం అని ఉంటుంది. ఇలా సైంధవ లవణం అనేది బిజినెస్లలో వాళ్ళు కానీ తర్వాత ఇంట్లో కూడా సైంధవ లవణం అనేది మనకు షాపులలో దొరికిపోతుంది. 1 kg పైన సైంధవ లవణాన్ని ఇంట్లో మనకు ఒక పింగాణి చేస్తారు. పింగాణి ప్లేట్స్ ఏమైనా ఉంటే అందులో ఇది పెట్టేయాలి. పింగాణి ప్లేట్లో అది పెట్టేసి 1 kg పైన ఉండాలి. అంటే 1 kg, 2 kg, 3 kg ఎంతైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం. 1 kg పైన పింగాణి అంటే ముక్కలుగా పెట్టదు, ఒకటే పీస్ అఖండంగా ఉండాలి. అఖండంగా ఇంట్లో అలా మనం హాల్లో మాత్రం పెట్టాలి. అంటే నలుగురు వచ్చిపోయే పెట్టేసేది. అది మనం దీన్ని ఒక మంచి డిజైన్గా పెట్టుకోవచ్చు. మన ఇష్టమైన లైటింగ్ తోటి దాని అఫీషియల్ కూడా మంచి స్టైల్గా అంటే మంచిగా దీన్ని డెకరేషన్ చేసి కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో హాల్లో. మన ఆఫీసులలో కూడా తర్వాత బిజినెస్ అంటే బిజినెస్లలో కూడా అక్కడ మన వ్యాపార స్థలాలలో కూడా కౌంటర్ మీద పెట్టాలి. ఇది ఒక ప్లేట్లో పింగాణి ప్లేట్లో పెడితే దీంట్లో ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ మనం పీల్చుకుంటే మనకు కూడా ఆరోగ్యానికి మంచిది. తర్వాత ఇది నెగిటివ్ ఏమైనా వచ్చినా కూడా ఇమ్మీడియట్లీ ఫిల్టర్ చేసేస్తుంది. అంతే ఇమ్మీడియట్లీగా మనకు ఫిల్టర్ చేయకుండా ఒకవేళ మీరు మంచి ఉద్దేశంతో వచ్చినా ఓకే, ఒకవేళ ఏమైనా చెడు ఏమైనా వచ్చినట్టు మనకి ఇది ఫిల్టర్గా అదుకుంటాం అన్నమాట.
ఒక టీ కాచుకున్నాక మన కప్పులో పోసుకున్నప్పుడు ఎలా ఫిల్టర్ చేసి మనం మంచిని ఎలా తీసుకుంటామో ఇది కూడా అలా ఏం చేస్తుందంటే మంచిని మనకి ఇచ్చేస్తుంది, చెడుని అది తీసేసుకుంటుంది. అది చెడు వచ్చినప్పుడు ఇది వాటర్గా మారిపోతుంటుంది. ఆ పింగాణి పాత్రలో వాటర్గా మారిపోతుంటుంది. దీని మీద ఒక రకమైన వైట్ వచ్చేస్తుంది అనమాట. వైట్గా పౌడర్ లెక్క వచ్చేస్తుంది. అప్పుడు ఇది నెగిటివ్ తీసేసుకుందని అర్థమైపోతుంది. తర్వాత వాటర్గా మారిపోతుంది కొంచెంగా. అప్పుడు వాటర్ తీసేసి మళ్ళీ కడిగి మళ్ళీ పెట్టాడు. అలా మనకు అర్థమైపోతుంది. బిజినెస్ పరంగా ఇంట్లో కూడా ఎవరైనా వచ్చిపోయినా మనకు నెగిటివ్ వాళ్ళకి సంబంధించిన వచ్చినా కూడా ఇది కొంచెం వాటర్ తీసేస్తుంటాం. పైన ఇది మొత్తం వైట్గా మారిపోతుంది. మళ్ళీ దీన్ని కడిగి మళ్ళీ అలా వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు మొత్తం మళ్ళీ చక్కగా తూడ్చేసుకొని అంటే అట్లా అనిపించినప్పుడు ఏం చేయాలంటే ఇది ఫిల్టర్ తీసుకుంది సరే మనము మళ్ళీ నెక్స్ట్ ఫిల్టరేషన్ కావాలి కదా మళ్ళీ వేరే అయితే అలా అనిపించినప్పుడు దాన్ని కడిగేసి మళ్ళీ పింగాణి పాత్రలో పెట్టేసాం. ఇల్లు మంచి చక్కగా తూడ్చేసి పెట్టేసి చిన్న ఏదైనా ధూపం గిట్ట వేసేసుకున్నా కూడా మనకు అది చేస్తుంది. దీనివల్ల మనకు దీని స్మెల్ వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మనలో ఏదైనా కుజదోషం కానీ దిష్టి దోషం ఉన్నా కూడా దీనివల్ల వెళ్ళిపోతుంది. కుజదోషం కూడా వెళ్ళిపోతుంది. మనము దీని కుజదోషానికి ప్రత్యేకంగా అనమాట ఇది సైంధవ లవణం. దీని స్మెల్ వల్ల మనకు ఆ దోషం అనేది మనకు ఎక్కువ కాకుండా తక్కువ చేస్తుంది. ఎక్కువ ప్రభావం లేకుండా ఆ దోషం వల్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇది చాలా సైంధవ లవణము అనేది మనకు బాగుంటుంది. వ్యాపార స్థలాల్లో ఇంట్లో మనము పెట్టుకోవడం వల్ల మనకు లక్ష్మీప్రదంగా ఉంటుంది. చెడుని ఆపేస్తే మనకు మంచిదే కదా వచ్చేది. అట్లా పెట్టండి, చాలా బాగుంటుంది. ఇది సైంధవ లవణం మన షాప్లలో దొరుకుతుంది. ముఖ్యంగా ఏంటంటే పెద్ద మొత్తం అంటే ఒక కేజీ పైన ఉండాలి. కేజీ లోపల చిన్న చిన్న ముక్కలుగా ఉంటే తీసుకోవాలి. కాకపోతే ఈ సైంధవ లవణం ఇట్లా పింక్ కలర్ ఉండాలి, ఎక్కువ రెడ్డిష్గా వచ్చేటట్టు ఉండాలి. అంటే కొంచెం వైట్ కూడా ఉంటుంది, అలా కూడా రెడ్డిష్గా ఉండాలి, పింక్ కలర్ రావాలి. అలా తీసుకోండి, అలా పెట్టండి. ఇంట్లో ఖచ్చితంగా మాత్రం స్టీలు అలా పెట్టకూడదు. పింగాణి పాత్రలో లేదు అంటే గాజు పాత్ర, గ్లాస్ సంబంధించిన పాత్రలు ఏమన్నా పింగానికి సంబంధించిన పాత్రలే పెట్టాలి. ఇట్లా మన స్టీల్ కానీ ఇట్లా పెట్టకూడదు. పెడితే దీనికి సంబంధించింది ఇది వర్త్ చేయలేదు అంటే దీనికి తీసుకోలేకపోతుంది అనమాట. అలాగే అంటే గురుగారు ఇప్పుడు మీరు చెప్పారు కదా అది కరిగిపోతూ ఉంటుందని, అది కరిగిపోయాక మళ్ళీ ఇంకొకటి తీసుకోవచ్చు. మొత్తం కరగదు, కొంచెం వాటర్ తీసేస్తున్నాం అంతేనే ఉంటుంది. కొంచెం అట్లా వాటర్ వస్తుంది, కడిగేసి మళ్ళీ పెట్టడమే. అదే అంటే శుభ్రం చేయడం అంటే దీన్ని శుభ్రం చేసుకోవాలి. వాటర్ తో కడిగేసి మళ్ళీ సేమ్ అదే ప్లేట్ కడిగేసి మళ్ళీ పెట్టడం. ఇట్లా వచ్చిపోతుంటే ఇది పౌడర్ కొంచెం వాటర్గా మారుతుంటది. వాటర్గా మారుతూ కొంచెం పౌడర్ అవుతుంది. ఆ వాటర్ మళ్ళీ పౌడర్గా మారుతుంటుంది. మనకు అప్పుడు అర్థం చేసుకోవాలి ఇదేదో నెగిటివ్ తీసేసుకుందాం అనేసి మనం ఏం చేయాలి, మళ్ళీ కడిగి మళ్ళీ ఆ ప్లేట్కి మళ్ళీ కడిగి పెట్టేసాలి. వీలైతే 2 ధూపం వేసేసి పెట్టేస్తే ఇంకా బాగుంటుంది. దీనికి బొట్టు గిట్టు అలా ఏం పెట్టకూడదు. అంటే చాలా మంది దేవపరంగా తీసి దానికి బొట్టు అవన్నీ అదే పెట్టకూడదు. దానికి అది వర్క్ సంబంధించి చేయాలి. ఆ బొట్టు పెడితే ప్రతిష్టగా మారిపోతుంది, అలా చేయకూడదు. మళ్ళీ తీయలేము, దాన్ని అలా చేయండి, బాగుంటుంది. మీకు అన్ని విధాలుగా శుభదాయకంగా ఉంటుంది, అది పెట్టండి, మంచి కూడా జరుగుతుంది. గురువు గారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు.